శనివారం సూర్యాపేటలో జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల్ ఆజాద్ పాల్గొని ప్రసంగించారు. శనివారం సూర్యాపేటలో జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ పాల్గొని మాట్లాడుతూ, జార్జిరెడ్డి ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాడో వారే నేడు పాలకులుగా మారి 10 ఏళ్లు అరాచక పాలన చేశారని అన్నారు. దేశంలోని విద్యారంగాన్ని విధ్వంసం చేయాలని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా శాస్త్రీయ విద్యా విధానంను అమలు చేయకుండా అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారతం, రామాయణం, భాగవతం లాంటి చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చుతూ సైన్స్ వాస్తవాలు వెల్లడించే జీవ పరిణామ సిద్ధాంతం లాంటి పాఠ్యాంశాలను విద్యార్థులకు చెప్పకుండా తొలగిస్తున్నారన్నారు. వాస్తవిక దృక్పథంతో కూడిన సృజనాత్మకత, శాస్త్రీయ అవగాహనతో కూడిన ఆలోచనలు దూరం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఏఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రమేష్, పీడీఎస్యు నాయకులు వెంకటేష్, యాసీన్, సుహాన్, రాజు, సుష్మా, లక్ష్మి, రమణ, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.